హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే మా అమ్మ ఉసిరికాయ ఊరగాయ అయితే పెడుతుంది. వీడియో కంప్లీట్గా చూసే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీటితో అయితే ఉసిరికాయ ఊరగాయ అయితే పెడుతుంది మా అమ్మ. చూడండి ఏ విధంగా పెడుతుందో. ఫస్ట్ వచ్చేసి కాయలన్నిటిని నీట్గా ఒక బౌల్లో అయితే వేసి పెడుతుంది వాటర్లో. కొంచెం లేట్ అయితే అయ్యింది. ఈ కాయలు నేనైతే కోసి ఒకరోజు అయితే దాటిపోయింది. అవి కాక ఏంటంటే ఇవి చేతుల మీద నుంచి కోయలేదన్నమాట. హైట్ ఉండడం వల్ల అయితే కొట్టాలి వచ్చింది. కొంచెం కింద పడడం వల్ల అక్కడక్కడ చిన్న దెబ్బలు అయితే తగిలాయి వీటికి. అందుకే కొంచెం రెడ్ కలర్లో అయితే ఉంది. అవేం పెద్ద ఇష్యూ కాదు. చూడండి, ఉసిరికాయలన్నీ కడిగిన తర్వాత ఈ విధంగా అయితే ఒక గుడ్డలో ఆరబెట్టుకోవాలి, తేమ శాతం పోవడానికి. ఈ సైడ్ అయితే మా భార్య చింతపండు అయితే పోలుస్తుంది. ఇది ఉడకబెట్టుకోవాలంట వాటర్లో మెత్తగా. ఇంకో సైడ్ అయితే మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసింది. ఒక మెంతులు అయితే వేసింది, ఒక మెంతుల ప్యాకెట్. ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాం ఉసిరికాయ ఊరగాయ. ఈసారి అయితే కుదిరింది బాగా. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలాంటి ఆయిల్ అయితే వాడకూడదు, ఓన్లీ హీట్ మీద అయితే వేడి చేసుకోవాలి వీటిని. తర్వాత సేమ్ ప్యాన్లో కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి. కొన్ని అంటే మీకు కొలత చెప్పాను కదా, 1/4 kg అని. ఆ 1/4 kg ఆవాలు అయితే ఇందులో వేసుకోవాలి. ఫుల్ హీట్లో అయితే వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత వీటికైతే కలర్ చేంజ్ అయితే జరుగుతుంది. చూడండి, లైట్గా చేంజ్ అవుతుంది బూడిద కలర్లోకి. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే అన్నిటికీ వేడి తగిలి అన్ని చేంజ్ అయితే అవుతాయి. తొందరగా అయితే పని అవుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత అయితే సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చింతపండు ఉడకబెట్టి నానబెట్టింది. ఇందులోకి అయితే మేము వేరుశనగ నూనె అయితే వాడుతున్నాము. ఎక్కువ ఊరగాయలకి మాత్రమే మేము వేరుశనగ, ఆవాలు ఇలాంటి నూనెలు అయితే వాడతాము. బాగుంటుంది కాబట్టి టేస్ట్. చూడండి ఈ కలర్ కూడా ఎలా ఉందో. సన్ఫ్లవర్ కంటే కొంచెం ఎక్కువ థిక్ అయితే ఉంది. వీటిలో అయితే ఉసిరికాయలు అయితే వేసుకోవాలి. ఈ ఉసిరికాయలను వేయించాలన్నమాట టోటల్గా. వీటిని అయితే మిక్సీ పట్టాలి. ఈ చింతపండు, ఆవాలు, మెంతులు ఈ 3 అయితే సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ ఉసిరికాయలు అనేవి హీట్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ సారి అయితే వేసి తిప్పుతుంది మా అమ్మ. చూడండి, బాగా హీట్ అయిన తర్వాత ఈ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక మిగిలిన కాయలు కూడా అక్కడ ఒకటి కలర్ అయితే చేంజ్ కాలేదు. అన్నీ అయిన తర్వాత అయితే పక్కకు తీసుకోవాలి. మేమైతే ఈ బౌల్లోకి సపరేట్గా పక్కకు తీసేస్తున్నాం. ఇంకో సైడ్ అయితే ఈ ఆవాలు అన్నిటిని కలిపి పిండి అయితే పట్టుతుంది.
మొదలు మా భార్య. తర్వాత మెంతులు పిండి పట్టుకోవాలి. చూడండి, మెంతులు ఆవాలు పొడి మిక్సీ పెట్టిన తర్వాత ఎలా ఉందో. ఇంకా ఫైనల్గా మిక్సీ పట్టుకోవాల్సింది వచ్చేసి చింతపండు కూడా మిక్సీ వేసేసి మెత్తగా అయితే రెడీగా చేసి పెట్టింది. మళ్ళీ ఇంకోసారి అయితే ఉసిరికాయలను అయితే వేడి చేస్తున్నాము. మేము ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అయితే ఊరగాయ పెట్టుకుంటున్నాం. వీటిలోకైతే కొంత ఉప్పునైతే యాడ్ చేయాలి. దాదాపు ఒక 1/2 కేజీ దాకా పడవచ్చు మీరు తీసుకునే పరిమాణం బట్టి. మేమైతే 3 కేజీల పైన అయితే పెడుతున్నాము ఊరగాయకి, కాబట్టి ఒక 1/2 కేజీ పైన అయితే పడింది. ఇప్పుడు మనం పట్టిన ఈ మెంతి పొడి అలాగే ఆవాల పొడి అయితే కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి ఏ విధంగా అయితే వేస్తుంది మా అమ్మ. ఇది ఇప్పుడు వేసేది. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా అయితే మీరు మన ఛానల్లోని వీడియోస్ అయితే తొందరగా గుర్తించగలరు. చూడండి, చింతపండు అయితే ఏ రకంగా మిక్సీ పట్టేసి మెత్తగా అయితే అయిపోయిందో ఈ విధంగా అయితే పట్టుకోవాలి. అలాగే ఇందులోకి కారం పొడి అయితే వేసుకోవాలి. మేము కారం పొడి రెడీమేడ్గా అయితే వాడము. మిరపకాయలు తెచ్చి పెట్టుకొని వాటిని బాగా వేడి చేసి వాటిని అయితే వాడతాము. ఇలా ఈ మూడింటిని అయితే కలిపి బాగా వీటికైతే అంటే ఎలా అయితే చూసుకోవాలి. ఉసిరికాయలకి మా అమ్మ ఎక్స్పర్ట్ కాబట్టి చేస్తుంది, ఎందుకంటే ఈ ఉసిరికాయలు పెట్టడంలో మంచి ఎక్స్పర్ట్. అది ఏ ఉసిరికాయనా పెడుతుంది. ఇంకో సైడ్ అయితే మళ్ళీ వేరుశెనగ నూనెలో కొన్ని తిరువాత గింజలు అయితే వేస్తుంది. ఈ నూనె ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో ఉసిరికాయలు, ఈ ఆవాలు మెంతులు అలాగే చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, వాటిలోకైతే ఇది వేసుకొని కలుపుకోవాలి. వీటిలోకైతే కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసింది. ప్రజెంట్ దేనికైనా కానీ ఎండుమిరపకాయలు లేనిదే టేస్ట్ అనేది అంతగా అనిపించదు. ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు చెట్లన్నీ మా పెరట్లోనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ మాకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఇందులోకి కొన్ని వెల్లుల్లి అయితే వేసుకోవాలి. కంప్లీట్గా ఒకటైతే వాడేసాం, ఒక వెల్లుల్లిపాయ. ఇవి అయితే మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే ఊరగాయలకు కూడా కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది మధ్య మధ్యలో ఇవి తగిలినప్పుడు. ఈ ఉసిరికాయల మిశ్రమంలో అయితే ఇప్పుడు మనం వేడి చేసుకున్న ఆయిల్ని అయితే మొత్తం వేసుకోవాలి. వీటన్నిటిని అయితే వేసి మొత్తాన్ని అయితే తిప్పుకోవాలి కొంచెం నిదానంగా, ఎందుకంటే హీట్లో అయితే ఉంటాయి ఇవి. ఉసిరికాయలు మనము నూనెలో వేయించాము, అలాగే నూనె కూడా ఇప్పుడు మళ్ళీ తెచ్చి ఇందులో వేసాము కాబట్టి ఫుల్ హీట్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే నిదానంగా తిప్పుకోవాలి. ఈ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అయితే సపరేట్ ఒక డబ్బాలో అయితే ఊరగాయ మొత్తం పక్కన పెట్టేస్తున్నాం.
దాదాపు 3 kgs పైన అయితే ఉంది ఈ ఊరగాయ మొత్తం. మేము ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ మొత్తంలోనే పెట్టుకుంటాము. మనం ఇప్పుడే ఊరగాయని డబ్బాలో వేసాం కాబట్టి ఆయిల్ పైకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆయిల్ మొత్తం పైకి అయితే వస్తుంది తర్వాత. చూడండి ఉసిరికాయ ఊరగాయ ఇది పెట్టి 3 రోజులు అయితే అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా 3 days బ్యాక్ తీసింది. మొత్తం కంప్లీట్ వీడియో కోసం అయితే నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు, ఈరోజు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని అయితే ఇందులో తిప్పడానికి కొంచెం వీలైతే కుదరడం లేదు. అందుకే సపరేట్ ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసి వీటన్నిటిని అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూడండి ఏ రకంగా అయితే అయిపోయిందో. 3 days వరకు అలానే ఉంచితే దీన్ని మొత్తాన్ని తిప్పేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే పక్కకు తీసామో అదే డబ్బాలాగైతే మళ్ళీ వేస్తున్నాము. ఎందుకంటే ఇది 3 days తర్వాత అయితే కంప్లీట్గా అయితే ఊరింది. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఈ ఊరగాయని మేమైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఉసిరికాయ ఊరగాయని. ఇవి నాటుకాయలు కాబట్టి కరెక్ట్ షేప్లో అయితే లేవు, అలాగే మచ్చలు మచ్చలు అయితే ఉంటాయి. దీనికి ఎలాంటి నీటి సదుపాయం లేదు, ప్లస్ ఎలాంటి ఎరువులు అయితే వాడము, వాటంతటికి అవే కాస్తాయి. ఫైనల్గా అయితే ఈ ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈ రోజు నుంచి అయితే వాడుకోవచ్చు. ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.